కదా నీకు ఇలా అయ్యింది. మీరు బన్నీ కోసం వెళ్ళే కదా డేంజర్ లో పడ్డారు. అదేం లేదమ్మా. నాకు తెలుసు డాడీ, వాళ్ళు లేకపోతే మనం హ్యాపీగా ఉండొచ్చు. వాళ్ళ వల్లే రోజు గొడవలు అవుతున్నాయి. అలా అనకూడదమ్మా. వాళ్ళని మళ్ళీ ఇంట్లోకి పిలవద్దు డాడీ. వాళ్ళను వాళ్ళింట్లోనే ఉండమని చెప్పు డాడీ. అలా అనకూడదా నాన్న? కీర్తి, అను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండలేను డాడీ. అను, కీర్తి లేకుండా నువ్వు ఉండగలవా? నో డాడీ. అలాగే మనకు బన్నీ ఉండాలి, మమ్మీ కూడా ఉండాలి. వాళ్ళెందుకు ఉండాలి? ఆ, ఎందుకంటే వాళ్ళ వల్ల మనం మరింత హ్యాపీగా ఉంటాం కాబట్టి. ఇదివరకటి కంటే మీరు నీట్గా అందంగా ఉన్నారు కదా. మీ రూమ్ కూడా నీట్గా ఉంటుంది కదా. సో దానికి కారణం ఎవరు? కొత్త మమ్మీయే కదా. రోజు తను మీ రూమ్ని క్లీన్ చేసి మిమ్మల్ని రెడీ చేస్తుంది కదా. ఎస్ డాడీ. అలాగే బన్నీ వచ్చాక మీ ప్రోగ్రెస్ కార్డ్స్లో మార్క్స్ పెరిగాయి కదా. ఎందుకంటే బన్నీ మీతో హోంవర్క్ చేయించి అర్థం కానివి ఎక్స్ప్లెయిన్ చేయబట్టే కదా. అవును డాడీ. సో వాళ్ళ వల్ల మనకి మంచి జరిగింది కదా. కానీ మీకు బ్యాడ్ జరిగింది కదా. ఉహుం. లేదు, నాకు కూడా మంచి జరిగిందమ్మా. వాళ్ళు మనకు కావాలి, మన ఇంట్లోనే ఉండాలి. వాళ్ళ వల్ల మనం హ్యాపీగా ఉంటాం. ఓకేనా? ఓకే. ఓకే. మై లిటిల్ ఏంజల్స్, గుడ్ గర్ల్స్. ఈ పాచికి కూడా పారలేదే. ఆ వసు బన్నీలు ఈ ఇంటికి రావటం ఖాయమన్నట్టేనా? దిగమ్మా. ఎందుకైనా ఇంట్లో అడుగు పెట్టావు? ఇంకెప్పుడు నీ శని మొహాన్ని నాకు చూపించకు. పదమ్మా. అభి ఉన్నాడు కదమ్మా, మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? అవునదినా, అభి అనే ఉన్నంత వరకు మీ ఒంటిపై ఈగ కూడా వాలదు. పదండి. పావని అక్క, తొందరగా అత్తయ్య గారికి కాఫీ తీసుకురా. అలాగే మావయ్య, కాఫీ. అత్తయ్య, ఇదిగో పోవని,
ఇది తినేలోపు నాకు కాఫీ పట్టరా. అలాగే పిన్ని గారు. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయారు వాసు? రాత్రంతా ఎక్కడున్నారు? మీకోసం అందరూ ఎంత కంగారు పడ్డారో తెలుసా? రాత్రంతా గుళ్ళో ఉన్నారు పావని. రాత్రంతా పూజలు చేస్తూనే ఉన్నారట. అభి అన్నయ్య కోలుకోవాలని వసు వదిన బన్నీ గుళ్ళో ఏమేం చేశారో పంతులు గారు చెప్తుంటే మా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కేవలం వసు బన్నీ చేసిన పూజల వల్లే అభి క్షేమంగా కోలుకున్నాడు. బాంద్రా, మంత్రాలకు చింతకాయలు రాలతాయా? పూజలకు మనుషులు బతుకుతారా? అనవసరంగా ఆవిడ గారిని మీ నెత్తిన పెట్టుకోకండి. మనమంతా చెయ్యలేని పని వసు చేసింది. దేవుడు ఉన్నాడు అన్నది నిజమైతే పూజలు ఫలించాయనడం కూడా నిజమే కదా పిన్ని గారు? అయితే ఇప్పుడు ఆవిడ గారు కూడా ఓ మహాపతివ్రత సావిత్రి అంటావు. ఆ యముడితో పోరాడి మొగుడు ప్రాణాల్ని దక్కించుకుందనా నీ ఉద్దేశం? భర్త కోసం 2 రోజులు నిద్రాహారాలు మాని పూజ చేసింది. అది చాలదా అత్త? నువ్వు చేసే క్షుద్ర పూజలు లాంటివి కాదులేవే, నీకేం తెలుస్తుంది? ఆయన ఎక్కడున్నారు? అభి రూమ్లో ఉన్నాడు వాసు. నిన్ను బన్నీనే అడుగుతున్నాడు. వెళ్ళండి. స్నానానికి వేడి నీళ్ళు పెట్టు. నీకు సెపరేట్గా చెప్పాలా? పద. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. బ్యాగ్ తీసుకురావా? ఏమండి? వెళ్ళొస్తాను. నాటకాలు వదినా, అంతా నాటకాలు. మనం మళ్ళీ వాళ్ళని ఇంట్లోకి రప్పించాలని పూజల పేరుతో పగటి వేషాలు వేసుకొచ్చారు. బావగారిని మరిదిని ఆల్రెడీ బుట్టలో వేసుకుంది. తోడికోడలు సరే సరి తనకే వత్తాసు పలుకుతుంది. మిగిలింది మనమేగా. మనల్ని నమ్మించాలనే ఈ ప్రయత్నమంతా. ఏదో నువ్వు అన్నయ్య పుణ్యాత్ములు కాబట్టి అభి మనకు దక్కాడు కాని, లేదంటే ఈ దెయ్యం వల్ల ఎప్పుడవుతుంది? దాన్ని మళ్ళీ తలకెక్కించుకోగొదనా? అదసలే పిశాచి. ఇప్పుడు అభి దగ్గరికి వెళ్ళి ఎన్ని వయ్యారాలు పోతుందో, ఎన్ని మాయమాటలు చెప్తుందో. మమ్మీ, డాడీ నిద్రపోతున్నారా? డాడీకి ఏం కాలేదు కదా?
హౌ ఆర్ యు డాడీ? ఏంటి ఎక్కడికి వెళ్ళారు మీరిద్దరు? మీరు సేఫ్గా ఉండాలని మమ్మీ నేను నిన్నంతా గుడిలో పూజలు చేశాం డాడీ. అవునబి, పాపం వసు బన్నీలు నీకోసం చాలా కష్టపడ్డారు. ఇందాక మీ అన్నయ్య చెప్తుంటే నాకే ఏడుపొచ్చింది. నీకోసం గుళ్ళో వీళ్ళేం చేశారో తెలుసా? పిచ్చా మీకు? హెల్త్ బాగోకపోతే డాక్టర్తో చెప్పాలి కానీ దేవుడితో చెప్తారా? ఆ డాక్టరే చేతులెత్తేసి దేవుడితో చెప్పుకోమంటే ఇంకేం చేస్తారబి? అవును డాడీ, మిమ్మల్ని సేవ్ చేయడం దేవుడి వల్ల మాత్రమే అవుతుందని డాక్టర్ అంకుల్ చెప్పారు. అందుకే మమ్మీ దేవుడిని అడిగింది, ఎలాగైనా మిమ్మల్ని కాపాడమంది. ఏం చేస్తే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడో పంతులు గారు చెప్పారు, అదంతా చేశాం. ప్రామిస్ చేసినట్టు దేవుడు మిమ్మల్ని సేవ్ చేశాడు. డాడీ, మీరు పూర్తిగా రికవర్ అయ్యాక మనం మళ్ళీ ఆ టెంపుల్కి వెళ్ళాలి. మీరు, నేను, మమ్మీ అందరం కలిసి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. అలాగే చేద్దాం కానీ పద, నీకు స్నానం చేయిస్తాను. ఎప్పుడు తిన్నావో ఏమో, త్వరగా ఫ్రెష్ అయ్యి భోంచేద్దాం. వసు, నువ్వు కూడా ఫ్రెష్ అవ్వు, అందరం భోంచేద్దాం. పద. ఐఎమ్ సారీ అండి. సారీ ఎందుకండి? ఇంకా నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీ వల్లే నేను సేవ్ అయ్యానేమో. నా వల్ల మీరు బ్రతికారో లేదో నాకు తెలీదు, కానీ నా వల్ల మీరు ఎన్ని బాధలు పడ్డారు. మీరేం చేశారు? బన్నీ వల్లే కదా మీరు ఇబ్బంది పడ్డారు. మీకు గాయమైంది, హాస్పిటల్ పాలయ్యారు. అత్తయ్య, మావయ్య, ఇంటిల్లి పాది అందరినీ బాధ పెట్టాను. అందుకు కారణం మీరు కాదండి. ఖచ్చితంగా నేనే. నేను రాకముందు ఈ ఇల్లు ఎంతో సంతోషంగా ఉండుంటుంది. నేను వచ్చాకే గొడవలు మొదలయ్యాయి. నా వల్లే అత్తయ్య, మావయ్య గొడవలు పడ్డారు. నా వల్లే మీరు మాటలు పడ్డారు, గాయపడ్డారు. మేమే లేకుండా ఉంటే
ఈ పెళ్లి జరగకుండా ఉండుంటే చూడండి, ఇంతకు ముందు ఏం జరిగిందనేది అనవసరం. ఎందుకంటే దాన్ని మనం మార్చలేం. జరిగింది మంచో చెడు అనేది పక్కన పెడితే ఇప్పుడు మనం భార్యాభర్తలం, ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన వాళ్ళం, కష్ట సుఖాలని పంచుకోవాల్సిన వాళ్ళం. బన్నీ మన కొడుకు, వాడి గురించి అనుకీర్తుల గురించి మనిద్దరికీ బాధ్యత ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా సరే ఇది నిజం. దీన్ని మీరు నేను ఒప్పుకోవాలి. ఇందాక మీరు నాకు సారీ చెప్పారు. నిజానికి నేనే మీకు సారీ చెప్పాలి. హాస్పిటల్లో ఏం జరిగిందో భాస్కర్ అన్నయ్య, అఖిల్ నాకు కొద్దిగా చెప్పారు. అలా జరగకుండా ఉండాల్సిందే. అలాగే మా వాళ్ళు పోలీసులతో చెప్పకుండా ఉండాల్సిందే. అందువల్ల ఇదంతా జరిగింది. ఐఎమ్ సారీ. నా తరఫున, మా వాళ్ళ తరఫున ఐఎమ్ వెరీ వెరీ సారీ. అయ్యో సారీ వద్దండి. మీరు గిల్ట్ ఫీల్ అవ్వకూడదని చెప్తున్నాను. మీది ఎంత మంచి మనసండి. ఎదుటివారి వైపు గురించి కూడా ఆలోచిస్తారు. గొప్పవారండి మీరు. అది నా గొప్పతనం కాదు. నేను అలా ఆలోచించేలా పెంచిన మా అమ్మ నాన్నల గొప్పతనం. మీరు మంచివారే. నా కోసం పూజలు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వసు బన్నీలు అభిని పలకరించారా పావని? వసు చేసిన పనికి అభి చాలా హ్యాపీగా ఉన్నాడండి. వసుని బన్నీని మెచ్చుకున్నాడు. నిజంగా వసు చాలా గ్రేట్. అభి కోసం తను రాత్రంతా పూజలు చేయడం, హాస్పిటల్లో అభి కోలుకోవడం అంతా డాక్టర్ చెప్పినట్టు మెరాకిల్గా ఉంది. అంతేం లేదు, అది మెడికల్ సైన్స్ మహత్యమే. సైన్స్ వల్లే బావగారు బతికి బయటపడ్డారు. ఆ సైన్స్ కూడా చేతులెత్తేసిందే. వసు వదిన చేసిన పూజల వల్లే అభి అన్నయ్య సేవ్ అయ్యాడు. ఇంకా ఏ కాలంలో ఉన్న అఖిల్ నువ్వు? కాలం ఏదైనా దేవుడు ఉన్నాడని, పూజలకు ఫలితం ఉంటుందని వసు నిరూపించింది. వసునే లేకపోతే అభి ఏమయ్యేవాడు? అవునండి, వసు చాలా మంచిది. పెద్దలంటే గౌరవం, దేవుడంటే భక్తి ఉన్నాయి.